కెమెరా పట్టుకొని దిస్ మ్యాన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను అదే అనుకుంటున్నా. అంటే నాకు ఏంటంటే మనందరిలో మనం ఏంటంటే అన్న ఒకనొక టైంలో ఏంటంటే నేనేంటి సినిమా ఇలా చేసేవాడిరా, నేనైతే ఇలా చేయాలనుకుంటున్నాను అనే ఏదైతే ఆ ప్యాషన్, దట్ గ్రిట్, ఆ కన్విక్షన్తో వస్తామో ఇండస్ట్రీలో మెల్లమెల్లగా రాగానే మనం ఏదో ఒకటి వీల్ సమ్ టైమ్స్ వీ టేక్ షార్ట్ కట్స్ ఆర్ వీ సమ్ టైమ్స్ టేకింగ్ అదే ట్రెండ్లో ఇట్లాంటి సినిమాలు చేయాలేమో అనుకుంటాం. బట్ వెన్ ఎవర్ అంటే కోర్టులోకి నేను రావడం వల్ల, మళ్ళీ ఇట్లాంటి కథ నేను చేయడం వల్ల నాకేంటంటే ఇట్ ఆల్సో అండ్ మీలాంటి వాళ్ళు నమ్మడం ఏంటంటే మనం నమ్మింది కరెక్టే, మనం నమ్మింది మనం చేయగలగాలి. అండ్ ఇట్లాంటి ట్రైలర్కి ఇలాంటి ఆడియన్స్ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు కూడా, అండ్ ఇందాక నేను చిరంజీవి గారిని కలిసి వస్తున్నాను అనమాట. అంటే అక్కడ ఇంటర్వ్యూస్ చేస్తుంటే సార్ పక్కన షూటింగ్ లో ఉన్నారు. నేను వెళ్ళి ఎగ్గాలి చదువుతుంటే నేను చూసానబ్బా, నేను ఏదో ఫోటో నువ్వు సూట్ లో ఉన్నావు, చాలా బాగుంది అని ఒక 5 నిమిషాలు మాట్లాడి ఇట్లా కోర్ట్ సినిమా వస్తే నానియా అయితే ఓకే అయితే బాగుంటుందిలే అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అయితే అయిపోద్దులే అని ఎంత అంటే చాలా ఇట్స్ లైక్ టిప్ ఆఫ్ స్టాంగ్ అయిపోయింది ఇంకేముంది. అది లైక్ నేను మన చైతన్యం పెళ్లికి వెళ్ళి కారులో దిగి లోపలికి ఎంటర్ అవుతున్నా పెళ్ళికి, చిరంజీవి గారు బయటకు వస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు అంటే అయితే అది లైక్ అని నేను ఇమీడియట్ ఎవరు వచ్చారు వెనకాల నుంచి, అశ్విని దత్ గారు ఎవరైనా వచ్చారు, నేనే సరే అన్నాను, ప్రొడ్యూసర్ గారు అని హగ్ ఇచ్చారు అక్కడ. లైక్ ఓకే కొంచెం సింక్ అవట్లేదు అనుకున్నా. అది వారికి ఒక చిన్న మాట ఉండొచ్చు, కానీ మనకి ఎంత అందరికి ఇట్ ఫీల్స్ లైక్ ఓకే మనం చేసేది అంటే ప్రతిసారి వీఆర్ ఆల్వేస్ అండర్ సమ్ కైండ్ ఆఫ్ డౌట్ కానీ ఇన్సెక్యూరిటీ కానీ. బట్ ఐ స్టిల్ అన్నకి కథ చెప్పేసి నేను వీడు టెన్షన్ అనమాట, ఓకేనా ఏమంటారు ఓకేనా. సో అండ్ సో దట్ వన్ డే ఐ ఫెల్ట్ ద రివ్యూ టుడే ఐ కెన్ సే దట్ ప్రౌడ్లీ ఈస్ దట్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చెప్పేదే పాటిస్తాడు, యూనో, అండ్ ఆల్సో హీ ఎక్స్పెక్ట్స్ దట్. అండ్ ఆల్సో నాకు బాగా గుర్తు ద వన్ మూమెంట్, ఇది ఏంటంటే సారీ కొంచెం వేరే మాట్లాడుతున్నా, ఆ సినిమా రిలీజ్ రేపు, ఇవాళ అక్కడ యుఎస్లో షోస్ ఉన్నాయి, నాకు చాలా వణుకు ఆగలేక నేను రాత్రి ఆఫీస్కి వచ్చా 11:30కి. అన్న అప్పుడే ఏమవుతుందని హీస్ కాంటాక్టింగ్ యుఎస్ మార్కెట్స్, ఎట్లా ఉంది ఏ దర్శి ఏం కాదే సినిమా బాగా ఆడుతావు, నువ్వు చూడు, నువ్వు వెళ్ళు. అండ్ దెన్ నెక్స్ట్ డే వీ ఓపెన్ ఫర్ గ్రేట్ రివ్యూస్ అండ్ దెన్ it was so beautiful. It was it collected close to million or something there in it's asal intamundu never heard of. So there is a basically trust మనం మంచి సినిమాలు చేస్తున్నాం. సో నాకు కోట్ ప్రతిసారి ఇప్పుడు కూడా నేను ఎక్కడో దగ్గర మీరు అన్నట్టు ఎవరో ఒక దగ్గర ఐ హావ్ అ ఫీలింగ్ యాక్చువల్లీ మన పనిలో మన ఇప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి యుఎస్ ప్రేక్షకులకు కూడా సపరేట్గా, బికాస్ మీరు అందరికంటే ముందు చూడబోతున్నారు, 12th ఆబ్వియస్లీ ప్రీమియర్స్ కాకుండా 14th ముందు 13th నైటే మీరు చూడబోతున్నారు కాబట్టి I think this is something which you'll absolutely love. And yeah, no, maybe akka cheppalemo akkadi nunchi vachindi kabatti you'll know the audience even more better. I mean the new rock in India. This is something US audience ki అంటే they are not like okay ee hero ala ani చూడరు కదా వాళ్ళు, if they think that okay this is a film that will be make sense నా వీకెండ్ కి ఒక 2.5 గంటలు నేను స్పెండ్ చేసి ఐ విల్ కమ్ అవుట్ హ్యాపీ అని అనుకునే సినిమాలు చూస్తారు. So this is that film where and that is what is I think overall ప్రతి చోట కూడా ఇప్పుడు స్లోగా I think we are walking into that trend where it will and should be about the content of the film, keeping our belief, keeping our art and believing that cinema is forever, more than manakante kuda. That's what I think. And I genuinely feel చాలా మంది చాలా ఇప్పుడు ఈ మంచి సినిమా ఇంకోటి ఏదైనా చేస్తున్నప్పుడు ఇంకోటి ఇప్పుడు ఈ టైం ఏంటి, రిలీజ్ ఏంటి, ఎలా ఆడుతుంది అంటారు, ఇలాంటి చాలా ఏమన్నా నా చుట్టూ ఉన్న ఏమైనా టెన్షన్ పడుతుంటే ఐ వాంట్ టు టెల్ దెమ్ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఇన్ సినిమా ఎక్కడికి వెళ్ళదు మంచి సినిమా క్రెడిట్ అన్నది, ఎక్కడికి వెళ్ళదు, ఇట్ విల్ నెవర్ గో వేస్ట్. అలా చాలాసార్లు చాలా మంచి సినిమా చేసామండి వేస్ట్ అయిపోయింది అని అది అనుకుంటారు కదా, ఎప్పటికీ వేస్ట్ అవ్వదు ఏదైనా ఉందంటే అది మంచి సినిమా అనమాట. అదేనా అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది ఇలాగో ఇంకోలాగనో ఎలాగోలా
మీకు రావాల్సిందంతా అప్పచెప్పేస్తుంది. ఈ రోజు ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ అయిన రోజు 3-4 ఏళ్ళ తర్వాత ఈ రోజు కంటే కూడా 4 రేట్లు మాట్లాడుకునేలా చేస్తుంది ఆ సినిమా. అదేనా చాలా మంది నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భీమిలి కబడ్డీ జట్టు పిల్ల జమీందారు రిలీజ్ అయినప్పుడు ఈ రోజుకి కూడా నేను ఎక్కడికైనా వెళ్తే పిల్ల జమీందారు ఈ రోజు ఎవరైనా వింటే పిల్ల జమీందారు ఒక 100 కోట్లు కలెక్ట్ చేసింది అనుకుంటారు. అదేనా పెద్ద హిట్, నాని కెరీర్లోనే పెద్ద హిట్ అని అనుకుంటారు. కాదురా బాబు, సేమ్ అన్న మహేష్ కూడా అదే అంటారు. బా ఎంత పెద్ద హిట్ సినిమా, నాకు తెలుసు ఎవరు లేరు థియేటర్లో, ఐ నో ట్రూత్ అప్పుడు. బట్ ఇప్పుడు సో ఇట్స్ వాట్